మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు. అది నట్స్ లో బెస్ట్ ఈజ్ వాల్నట్స్. అదే విధంగా సెకండ్ ఈజ్ ఆల్మండ్స్. ఇవి 2 ఆర్ గుడ్. పిస్తా అంత మంచిది కాదు, హై ఫ్యాట్ కదా సార్. హై ఫ్యాట్ పిస్తా. సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్. అందులో నేతిలో వేయించి ప్రోటీన్ తిన్నాం అనుకోండి, అది అగైన్ యూఆర్ టేకింగ్ బ్యాక్. సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది. ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లస్ నాన్ వెజిటేరియన్ లో ఫిష్ ఇస్ వెరీ గుడ్. ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది. ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో. ఈ సీలో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ వీ హావ్ టు కాన్సంట్రేట్ యాజ్ సొసైటీ. పొల్యూషన్, ప్రాసెస్డ్ ఫుడ్, మైక్రో ప్లాస్టిక్స్, దీస్ ఆర్ కాల్డ్ ద 3 evils. ఈ 3 evils వల్ల మనం అన్ఫార్చునేట్లీ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ ఇస్ నాట్ గివింగ్ us the opportunity. అంటే బయటకు వెళ్తే సరే, వాళ్ళు హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్, ఇంకా అపిటైట్ ఉంది. రాత్రి 11:30కి వెళ్తే కూడా ఇంకా బజ్జింగ్. అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ బ్లేమ్ చేయను. రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే, కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా యూస్ చేయటము, అదే విధంగా ప్రాసెస్ ఫుడ్ దాంట్లో యూస్ చేయటము, కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయటం, అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడు తండూరి చికెన్ అని బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు మేడం. దట్ ఈస్ నాట్ అగైన్ గుడ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్. అంటే రెడ్ కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ ఆర్ నాట్ గుడ్. ఇదొక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ గట్ హెల్త్ అగైన్ నాట్ రియలైజ్డ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది. ద గట్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్, లివర్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ టు ఫిజికల్ యాక్టివిటీ. మనకి డైలీ స్టాండర్డ్ 150 hours పర్ వీక్, 150 hours పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ లివర్ కి మంచిది. ఇట్ హస్ షోన్ రిపీటెడ్ గా 150 hours పర్ వీక్ చేస్తే లివర్ ఫ్యాట్ స్లో కరిగిపోతుంది. 150 hours a week అంటే 7 days లో 150 hours అంటే రోజుకు సుమారు 20 minutes పర్ డే. ఓకే, 150 అంటే 1.5 hours పర్ 1.5 hours, 30 minutes పర్ డే ఫర్ 5 days. ఓకే, 30 into 5 150 minutes అయితే 150 minutes పర్ వీక్ సరిపోతుంది. అండ్ డైలీ చేయకపోవచ్చు. కొంతమంది వీక్ లో 2 సార్లు 3 సార్లు అలా చేయగలుగుతారు. టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి 150 hours. ఇది మోడరేట్ ఎక్సర్సైజ్. అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం, ఇంట్లో తిరుగుతుంటాం, రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం, ఇక్కడక్కడ పనులు చేసుకుంటా ఉంటాం, లేకపోతే మా ఆఫీస్ లో. అది కూడా దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా ½ an hour యూ హ్యావ్ టు డూ మోడరేట్ ఎక్సర్సైజ్. మోడరేట్ అంటే ఏమి? వాకింగ్ కానీ రన్నింగ్, ఏదన్నా మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం, కానీ వీ కెనాట్ సింగ్. అవును, పాట పాడలేము, మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ మోడరేట్ ఎక్సర్సైజ్. అంటే వీ కెన్ క్యారీ ఆన్ ఎ కాన్వర్సేషన్ విత్ సంబడి. ఆయాసపడుతూ కొంచెం క్యారీ చేయొచ్చు. మనం బాగా విగ్రెస్ అయితే మాట్లాడలేము, దట్ ఈస్ విగ్రెస్ ఎక్సర్సైజ్. బట్ మన ఇఫ్ యూర్ ఏబుల్ టు సింగ్ ఇన్ డూయింగ్ ఎక్సర్సైజ్, దట్ మీన్స్ ఇట్స్ నాట్ మోడరేట్. సో మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకరొకరిలో వేరేగా ఉంటుంది. జనరల్ గా హార్ట్ రేట్ వి సే గెట్ టు 50 to 70% అంటాం. అంటే 150 హార్ట్ బీట్ లాగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ ఇంక్రీజ్ అయ్యే రేటు, సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, లివర్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి, బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ లో కొలాటరల్ రిజల్ట్. దట్స్ వై వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ దిస్ మోడరేట్ ఎక్సర్సైజ్. ఏదో క్యాజువల్ గా పొద్దున ఒక 5 మంది ఫ్రెండ్స్ ఒక గంట సేపు నడిచామని ఒక 2 kilometers నడిస్తే దట్స్ నాట్ మోడరేట్ ఎక్సర్సైజ్. అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి. బాడీ కన్సిస్టెంట్ గా మోడరేట్ ఎక్సర్సైజ్. క్లియర్ డెఫినేషన్ మోడరేట్ అనేది. మోడరేట్ ఎక్సర్సైజ్ 150 hours a week చేస్తే డెఫినెట్ గా వి ప్రొలాంగ్ లైఫ్ బై 5-6 years. ఇన్ఫాక్ట్ ఎవ్రీ 5 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ కి యూ ప్రొలాంగింగ్ లైఫ్ బై 7 minutes. 5 minutes చేస్తే 7 minutes ప్రొలాంగ్ చేస్తాం లైఫ్. సార్, ఈ కాంటెక్స్ట్ లో మీరు ఇంతమంది స్టార్స్ ని ట్రీట్ చేశారు. AIG లో చాలా మంది టాప్ మోస్ట్ స్టార్స్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడికి వచ్చారంటే మీ దగ్గరికి వస్తారు. దీనికోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మీరు నోటీస్ చేసిన హెల్దీ హ్యాబిట్స్ ఏంటి సార్? అమితాబ్ బచ్చన్ గారు చాలా మంది వచ్చారు కదా సార్. చాలా నేను నోటీస్ చేసానంటే, ఒకటి ఓల్డ్ స్టార్స్, కొత్త స్టార్స్. వాళ్ళని కూడా ఓల్డ్ స్టార్స్ కూడా చాలా మందిని ఐ టు ట్రీట్. అండ్ ఇప్పుడు కూడా కొంతమంది వస్తుంటారు. ఓల్డ్ స్టార్స్, న్యూ స్టార్స్ డిఫరెన్స్ ఏమంటే, ఈ కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. కొంతవరకు ఓవర్ హెల్త్ కాన్షియస్ అనొచ్చు. చాలా మంది కొత్త జనరేషన్ అంటే మన రామ్ చరణ్ ఆ గ్రూప్ లో దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు. కొన్నిసార్లు కొంతమంది ఓవర్ వెళ్ళిపోతారు. అంటే మరి టూ మచ్ ఆఫ్ ఎక్కువ ప్రోటీన్ కూడా మంచిది కాదు. నార్మల్ గా 1 gram per kg బాడీ వెయిట్ అంటాము. కొంతమంది 2-3 grams. నౌ దేర్ ఇస్ అ ఫ్యాషన్ 3 grams per kg బాడీ. అది మంచిది కాదు. కిడ్నీ పైన ఎఫెక్ట్ జనరల్ గా మంచిది కాదు. కరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలా.
ఈ కొత్త స్టార్స్ ఏమైనా దే ఆర్ గోయింగ్ వెరీ బ్యాలెన్స్డ్. వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కానీ డయట్ కానీ, అంటే దే ఆర్ కాన్షియస్ దట్ దేర్ షుడ్ లుక్ గుడ్ ఫర్ పీపుల్ టు సీ దెమ్ అని చాలా బాగా చేస్తారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ది హెల్తియెస్ట్ పీపుల్ ఇప్పుడు. దే ఆర్ వెరీ రిస్ట్రిక్టెడ్ ఇన్ దర్ ఆల్కహాల్ ఇంటేక్ కానీ, దాంట్లో కూడా చాలా రిస్ట్రిక్టెడ్ గా చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు. పూర్వకాలం అంత ఉండేది కాదు, కొంతమంది ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోయేవాళ్ళు ఇంట్లో, అండ్ వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ అది ఉండేది కాదంతా. బట్ ఇప్పుడైతే డెఫినెట్ చేంజ్ ఉంది. ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ స్టార్స్ ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. దే ఆర్ మెయింటైనింగ్, ఆల్మోస్ట్ అందరూ అదే అనుకోవచ్చు, దే ఆర్ మెయింటైనింగ్. అది లేకపోతే దే వోంట్ స్టే లాంగ్ ఇన్ ది ఇండస్ట్రీ. సార్, ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్ అన్ని అవి అబ్జర్వ్ అవుతాయా? ఎక్స్టర్నల్ సప్లిమెంట్ లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొన్ని మంచి సప్లిమెంట్స్, కొన్ని కాంట్రవర్షియల్ సప్లిమెంట్స్, కానీ హార్మ్ఫుల్ సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు. చాలా వరకు ఈ సప్లిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అనుకోండి, వైటమిన్ డి టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ తీసుకున్నారు, దానివల్ల హార్మ్ లేదు కానీ కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ మీరు 3 times a year ఒక 2 months వైటమిన్ డి తీసుకున్నారనుకోండి, సండే అలాగా, దట్ ఇస్ ఓకే, ఎందుకంటే మన అందరిలో వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అదే B12 ఫోలిక్ యాసిడ్, ఈ రెండు కూడా డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ వెజిటేరియన్ లో B12 ఫోలిక్ యాసిడ్ రెండు డెఫిషియన్సీ ఉంటుంది. అది తీసుకున్న హార్మ్ ఏం లేదు, ఒకవేళ అది ఎక్సెస్ అయినా కూడా యూరిన్ లో పాస్ అయిపోతుంది. కొన్ని లిటిల్ కాంట్రవర్షియల్ అంటే NADH అని ఉంటుంది అన్నమాట. అది చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్యన. ఏంటి సార్ అది? NADH అని టాబ్లెట్, మజిల్ కి మంచిది, మైటోకాండ్రియాకి మంచిదని. అది రిసర్చ్ లో కాంట్రవర్షియస్ ఉన్నాయి. కొంతమంది ఏమో మంచిది మజిల్ బిల్డ్ చేయడానికి, కొన్ని ఏమో మంచిది కాదంటారు. అటువంటి వి డోంట్ రికమెండ్ డెఫినెట్లీ. బట్ సమ్ థింగ్స్ లైక్ కర్క్యూమిన్ అనుకోండి, అంటే మనం ఫుడ్ లోనే వచ్చేస్తుంది కర్క్యూమిన్, అది మంచిది తీసుకోవటము. వైటమిన్ K అని ఉంది ఒకటి, వైటమిన్ K, అది వైటమిన్ K2 కొత్తగా వచ్చింది, అది కూడా కొంచెం కాంట్రవర్షియల్. అలాగా చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి. నేను అనుకునేది న్యాచురల్ ఫుడ్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తీసుకుంటే సప్లిమెంట్స్ పెద్ద అవసరం. అంటే మనకి సోర్సెస్ సార్, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం, సొసైటీకి ఉండే ప్రాబ్లం, వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ వేసేస్తారని, ఎక్కడ పండిస్తున్నారు, పటాన్ చెరువు దగ్గర అని నీళ్లు వచ్చేస్తాయి, మురుగు నీళ్లు దానిలో పండిస్తున్నారంటారు. పాల పదార్థాలు, ఆవులకి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు, అది మనకు వచ్చేస్తున్నాయి అంటాం. కోళ్లు, ఎగ్స్ కూడా సేమ్ థింగ్, న్యాచురల్గా కేజ్ ఫ్రీ, అదే ఫ్రీ బర్డ్స్ అని, అదొక ప్రాబ్లమ్. ఇంకా పోతే ఇంకా మిగతావన్నీ మనకు తెలిసినవే. ఫ్రూట్స్ సేమ్ థింగ్, కార్బైడ్ పెట్టి పండిస్తున్నారు. సో మనిషి వెతుక్కుంటున్నాడు సార్, ఏం తినాలి, ఎలా తింటే బెస్ట్, నేను ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకచ్చు. అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది ఒక పెద్ద టాపిక్, సెపరేట్ టాపిక్, రోజు మనం డిస్కస్ చేస్తాం అంతా. హౌ టు, మనకి సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ లో, ఊర్లలో అంత ఎక్కువ లేదు, సిటీస్ లో ఎక్కువ ప్రాబ్లం ఏమంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ వేరియస్ టైప్స్, ఎగ్స్ నుంచి, మిల్క్ నుంచి, వెజిటబుల్స్ నుంచి, అన్ని దాంట్లో ఇట్స్ కమింగ్. సో ఎలాగ ఐడెంటిఫై చేసి హౌ టు గో టు ఆర్గానిక్. ఇప్పుడు ఆర్గానిక్ అనేది అందరికి అడ్వైస్ చేసాం, చాలా కష్టం, కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ అగ్రికల్చర్ కాంట్ సస్టైన్ బై జస్ట్ ఆర్గానిక్ వితౌట్ దిస్ థింగ్. అదే విధంగా మిల్క్ అనుకోండి, మిల్క్ లో మన ఫీడ్స్ లో మనకి మిల్క్ కి ఫీడ్స్ ఇస్తారు కదా, ఆవులకు ఫీడ్స్ వచ్చిన దాంట్లో ఆఫ్లోటాక్సిన్ అనే టాక్సిన్ కూడా వస్తా ఉంది. ఆ టాక్సిన్ వల్ల కొన్ని డ్యామేజ్ వస్తాయి. ఎగ్స్ కూడా కేజ్డ్ బర్డ్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి డెఫినెట్లీ దెర్ ఈస్ కన్సర్న్. కొంతవరకు దోస్ హూ క్యాన్ అఫోర్డ్ ఇట్, ఆర్గానిక్ ఫుడ్ కానీ, ఇంట్లో గార్డెన్ చేసుకోవడం, గార్డెన్ ఫుడ్ తీసుకోవటం కానీ, అలాగే విధంగా పౌల్ట్రీ కూడా అలా చేయటం కానీ. ఫిష్ లో కూడా దేర్ ఇస్ ఎ వేస్ ఆఫ్ సీయింగ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు. ఈ ఫిష్ లో చెప్పేది మైక్రో ప్లాస్టిక్స్ ద ప్రాబ్లం. ఫిష్ అంటే ఆఫ్ కోర్స్ ఆయిల్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం వీ కెన్ టేక్ పాలీ అన్సాచురేటెడ్ తీసుకోవచ్చు. అదే విధంగా యోగర్ట్ కూడా కేర్ తీసుకొని చేయొచ్చు.